ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్నికల తయారీలో సమరసంగం పూరించడం జరిగింది. కార్యకర్తలతో పాటు దేశానికి కూడా ఒక గొప్ప సందేశాన్ని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఈసారి 400 సీట్లు ఎన్డీఏ గెలవాలి అని చెప్పి, భారతీయ జనతా పార్టీ 370 సీట్లు తనంతట తానుగా గెలవాలి అని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ 370 అనేది మా అందరికీ కూడా మనసుకు దగ్గరైన విషయం. మా పార్టీ ఏర్పడినప్పుడు 1951లో 370 అధికారాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పి అది పూర్తి చేయటం, తద్వారా ప్రతి కార్యకర్తలో ఉత్సాహం రావటం, అలాగే ఏదైతే భవ్య రామ మందిర నిర్మాణం చేసిన తర్వాత మనం ఎందుకు 400 సీట్లు గెలవలేము అనే ఒక సంకల్పంతో మనం వెళ్ళాలి. మనం అందరం కూడా బూత్ స్థాయి పని ఏ విధంగా చేయాలి, 50 కుటుంబాల్ని మనం కలిసి ప్రతి కుటుంబానికి నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చారు అనే విషయాన్ని తెలియజేయాలని చెప్పి, మీ ఊరికి వచ్చారని చెప్పి తెలియజేయాలని చెప్పి, ప్రతి గ్రామానికి ఒక అకౌంట్ ఇచ్చి మీకు నేరుగా నిధులు ఇస్తున్నారనే విషయం ప్రజలకు తెలియజేయాలి. తద్వారా ప్రజలు మనకెందుకు మద్దతు ఇవ్వరు అని చెప్పి ఒక సంకల్పం కార్యకర్తలుగా తీసుకోవాలని ఉద్బోధించడం ఇవాళ మా అందరికీ ప్రేరణ కలిగించిన విషయం. అలాగే అనేక రకాల విషయాలపైన ఇవాళ అమిత్ షా గారు ముందు తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 75 సంవత్సరాల నుంచి అనేక రకాల కుట్రలు చేస్తుందో వాటన్నిటి పైన మాట్లాడటం జరిగింది. అలాగే ఈ దేశంలో మార్పు ఏ విధంగా వచ్చిందనే విషయం కూడా మా అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి కార్యకర్త నూతన ఉత్సాహంతో రేపు రాబో ఎన్నికలో ఈ 100 రోజులు కఠోర పరిశ్రమ చేయడానికి సంసిద్ధులై బయలుదేరారు. ఆ విధంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి వాతావరణం మా అందరికీ కూడా ప్రత్యక్షంగా చూడటం మా అందరికీ ఆనందాన్ని కలిగించిన విషయం. ఎటువంటి తీర్మానాలు చేశారు? కాంగ్రెస్ ఇండియా కూటమి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఏ అంశాలను ప్రజలకు తీసుకెళ్లబోతున్నారు? ముఖ్యంగా ఇండి కూటమి ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అనేక రకాల అవినీతి పనులు 2004 నుంచి 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు, దేశ అస్తిత్వాని కోసం స్వదేశీ ఆలోచన విడనాడి చేసిన అన్ని రకాల విషయాలపైన పెద్ద ఎత్తున మాట్లాడటం జరిగింది. పార్లమెంట్లో ఏవైతే విషయాలు మాట్లాడారో అవన్నీ కూడా ఒక తీర్మాన రూపంలో అమిత్ షా గారు బయటకు తీసుకురావడం జరిగింది. ఆర్థిక తీర్మానం తీసుకురావడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే రాజకీయ తీర్మానం అమిత్ షా గారు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అనేక రకాల విషయాలు ప్రజల ముందు పెట్టే విధంగా ప్రయత్నం జరిగింది. ఇవాళ ఈ యొక్క నేషనల్ కన్వెన్షన్ ఏదైతే జరిగిందో ఈ కౌన్సిల్ మీటింగ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఒక వాతావరణం తప్పకుండా నిర్మాణం అవుతుంది. ఈ యొక్క వాతావరణం మా పార్టీకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తన యొక్క బ్లూ ప్రింట్ వేసుకునే విధంగా దాని యొక్క కదం పెట్టే విధంగా మేము ఆలోచన చేస్తాం. ఆ విధంగానే ఇక్కడ రచన జరిగింది. ఏపీతో సహా దేశంలో కూడా అనేక ప్రాంతాలతో పొత్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అనేక చోట్ల తనంతట తానుగా నిలబడటం, కొన్ని చోట్ల పొత్తులతో ముందుకెళ్ళటం, ఒక పెద్ద కూటమి అంటే దేశం కోసం ఆలోచన చేసే ఒక కూటమిగా దేశానికి ఒక దిశనిచ్చే విధంగా 100 సంవత్సరాల స్వతంత్ర దేశం వెళ్లే విధంగా అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలి అనే కళ సాకారం చేసుకునే పార్టీలతో కలిసి ప్రయాణం చేయాలనుకున్న ఆ విధంగానే నిర్ణయం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అది ఏ నిర్ణయం అయినా దాన్ని మేము శిరోధార్యంగా భావించి ముందుకెళ్తాం.